నెల్లూరు జిల్లా రావూరు పోలీస్ స్టేషన్పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఓ యువకుడిని పోలీసులు చితకబాదారంటూ బంధువులు ఎస్ఐపై ప్రతీకార దాడి చేశారు. అయితే కాలనీ వాసుల్ని అకారణంగా వేధించడమే ఈ దాడికి కారణమన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు ముందు జాగ్రత్తగా అదనపు బలగాల్ని తరలించారు. నెల్లూరు జిల్లా రావూరు పోలీస్ స్టేషన్పై బుధవారం రాత్రి స్థానికులు కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎస్ఐ లక్ష్మణరావు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విచారణ విషయంలో యువకుడిని తీసుకొచ్చి కొట్టారన్న కోపంతో రమేష్ అనే యువకుడి బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సుమారు 300 మంది ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. స్త్రీలు పురుషులు మూకుమ్మడిగా దాడి చేశారు. భయానక వాతావరణంతో ఒక్కసారిగా బెంబేలెత్తిన ఎస్ఐ సెల్లోకి వెళ్లి దాక్కున్నారు. అయినా లోపలికి వెళ్లి ఎస్ఐని లాక్కుని వచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడితో ఒక్కసారిగా ఉలిక్కి పడింది పోలీస్ శాఖ. వెంటనే పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. దాడికి పాల్పడుతున్న వారిని మిగతా సిబ్బంది అడ్డుకున్నారు. గాయపడిన ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ పోలీస్ స్టేషన్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణ చేపడతామని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి దాడి చేసి అందులో ఉన్న రక్షణ నివేదిక ఎస్ఐ గారిని గాయపరిచి అక్కడ పనిచేస్తున్న డ్యూటీలో ఉన్న ఎస్ఐని కానిస్టేబుల్స్ని అందరిని కూడా ఇష్టాసారంగా కొట్టి గాయపరిచారు. లోపల చొరబడి రూముల్లోకి వచ్చేలా కొట్టారు. దాని మీద విచారణ చేపట్టాము. డెఫినెట్గా విచారణలో దోషులందరినీ ఎవరెవరో తేలుతారు. ఆ దోషులందరినీ చట్ట ప్రకారము వాళ్ళని చట్ట పరిధిలో చట్ట ప్రకారం వాళ్ళందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది. ప్రస్తుతం ఎస్ఐ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ రమేష్ అనే యువకుడు ఎస్ఐ లక్ష్మణరావు చేయి చేసుకోవడంతో ఈ వివాదం మొదలైంది. కక్ష పెంచుకున్న ఆ యువకుడు బంధువులతో కలిసి స్టేషన్పై దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ దాడిలో ఎస్ఐ వ్యవహార శైలి కూడా ఓ కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రావూరు పిఎస్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.